హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ శ్రీను. ఇయాల్టి వీడియోలో మనం ఎరుమేలి చరిత్ర గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఎరుమేలి కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది ముఖ్యంగా శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి యాత్రలో ఒక అత్యంత ముఖ్యమైన ఆగమనం కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది అయ్యప్ప భక్తులు ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పురాణ కథనాల ప్రకారం మహిషి అనే అసురుని సంహరించిన తర్వాత అయ్యప్ప స్వామి ఈ ప్రాంతానికి వచ్చారని విశ్వాసం. అప్పట్లో ఈ ప్రాంతం హర్యానా ప్రాంతంగా ఉండేది. మహిషి సంహారంతో ఎరుమ మరియు ఏలి ప్రాంతం అనే పదాల నుండి ఎరుమేలి అనే పేరు వచ్చింది. ఎరుమేలి ప్రత్యేకతలో ప్రధానమైనది అయ్యప్ప స్వామి వావర్ స్వామి స్నేహబంధం. వావర్ స్వామి ఒక ముస్లిం యోధుడిగా చెప్పబడతాడు. ఆయనతో అయ్యప్ప స్వామి స్నేహం ఏర్పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఎరుమేలిలో అయ్యప్ప స్వామి ఆలయంతో పాటు వావర్ మసీద్ కూడా ఉంది. ఇప్పుడు మీ ముందు కనిపించేదే అయ్యప్ప స్వామి స్నేహితుడైన వావర్ మసీద్. ఎరుమేలిలో జరిగే అత్యంత ప్రసిద్ధ ఉత్సవం పెట్టతుల్లల్. ఇది అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన తర్వాత నిర్వహించిన ఆనంద నాట్యాన్ని స్మరించుకునే సంప్రదాయం. ఈ కార్యక్రమంలో భక్తులు తమ శరీరాలపై రంగులు పూసుకొని ప్రత్యేక వేషధారణలో డోలు తాళాలు నాదనాలతో నాట్యం చేసే శబరిమల పెట్టతుల్లల్. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు సాధారణంగా ఎరుమేలి మార్గం ద్వారా అరణ్య మార్గాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడే అయ్యప్ప భక్తులు సంప్రదాయంగా ఇరుముడి కట్టుకొని ప్రత్యేక పూజలు చేసి శబరిమల దిశగా అడుగులు వేస్తారు. ఈ మార్గం కఠినమైన అరణ్య ప్రయాణంగా ఉండడంతో ఎరుమేలి యాత్రకు ఆధ్యాత్మిక శుద్ధి స్థలంగా గుర్తింపు ఉంది. ఎరుమేలి కేవలం ఒక పుణ్యక్షేత్రమే కాకుండా సాంస్కృతిక సమైక్యతకు కూడా ప్రతీక. హిందూ ముస్లిం ఐక్యత, భక్తి స్నేహ భావాలు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల సమయంలో ఎరుమేలి ఒక మహా ఆధ్యాత్మిక నగరంగా మారి భక్తులతో కలకలలాడుతుంది. ఎరుమేలి చరిత్ర, పురాణాలు, భక్తి, మత సామరస్యం, సాంస్కృతిక సంప్రదాయాలతో ముడిపడి ఉంది.
శబరిమల అయ్యప్ప స్వామి యాత్రలో ఈ స్థలం పొందిన స్థానం అపూర్వమైనది. కాలానుకంగా ఎరుమెలి అభివృద్ధి చెందింది. రహదారులు, వసతి సదుపాయాలు, వైద్య సౌకర్యాలు పెరిగాయి. అయినప్పటికీ ఈ ప్రాంతం తన ఆధ్యాత్మిక వాతావరణాన్ని, సంప్రదాయాలను ఇప్పటికీ కాపాడుకుంటుంది. ఇదే అందరూ తెలుసుకోవాల్సిన ఎరిమెలి చరిత్ర. వీడియో నచ్చిందా? అయితే లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ మద్దతుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.